నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పాలకుర్తి ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పవర్ హౌస్ కాలనీలో స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 4.4 ను ప్రారంభించిన ఆజీవన్ జీఎం టి లలిత్ కుమార్ కార్మికుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుంది ఇంటాక్ గుర్తింపు పత్రం సాగుతూ 8 నెలలుగా కార్మికుల సమస్యలను గాలికి వదిలేసింది ఏఐటీయూసీ ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి వెల్లడి ప్రపంచ మానవాళికి శాంతి సందేశాన్ని ఇచ్చిన మహమ్మద్ ప్రవక్త అడుగుజాడల్లో ముస్లింలందరూ నడుచుకోవాలి ముస్లిం మత పెద్దల సూచన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే తన్వీర్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ గోదావరిఖని మున్సిపాలిటీ జంక్షన్ వద్ద రాస్తా రోకో దిష్టిబొమ్మ దగ్ధం చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకొని 30,970 రూపాయల నగదు 7 సెల్ ఫోన్లు స్వాధీనం మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం అర్హత పత్రాలను లబ్ధిదారులకు అందజేసిన కార్పొరేటర్ పెద్దెల్లి తేజస్విని ప్రకాష్ సింగరేణి లాభాలను ప్రకటించి వెంటనే కార్మికులకు 35% వాటా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆజీవన్ జీఎం కార్యాలయం ముందు ధర్నాకు దిగిన టీబీజీకే శ్రేణులు రామగుండం నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని అర్హులు అధైర్యపడవద్దని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. పాలకుర్తి ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం సాయంత్రం అర్హులైన వారికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల పరిధిలో 34 మంది లబ్ధిదారులకు 34,544 రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మొన్నటి వరకు వివిధ ఎన్నికలు ఉండటం వలన పాలన మొదలు కాలేదని ఇప్పటి నుంచి మండల గ్రామాల నాయకులు అందరూ ప్రజలకు ఎలాంటి అవసరాలు ఇబ్బందులు ఉన్నా నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజల సమస్యలపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తన దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యలకు పరిష్కారం పొందవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. రామగుండం నియోజకవర్గంలోని ప్రజలకు ఏ ఆపద వచ్చినా నిత్యం అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దిశగా అడుగులు వేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందు ఉండే దిశగా వెళ్తున్నారని అన్నారు. రామగుండం నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని పేదవారికి అందేలా కార్యకర్తలు చూడాలని ఎమ్మెల్యే కోరారు. ఇవాళ ఉద్యోగాలు రాక సతమతం అవుతా ఉన్నాం. నేను వాళ్ళందరి దృష్టిలో పెట్టుకొని అలా పోరాటాన్ని కొనసాగిస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో బట్టి విక్రమార్క గారితో మా శ్రీధర్ బాబు గారి సహాయం తీసుకొని రామగుండానికి పూర్వవైభవం తీసుకురావాలన్న ఆ సంకల్పంతో రామగుండంలో 1:800 అంటే గతంలో ఉన్న పవర్ హౌస్ కంటే 10 ఇంతలు పెద్దగా పవర్ హౌస్ కడతా ఉన్నాం. దసరా లోపు దాని యొక్క శంకుస్థాపన చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాంతోపాటు ఇంకొక 500 మెగావాట్లు, దాంతోపాటు 1000 మెగావాట్ల సోలార్, దాంతోపాటు ఎన్టీపీసీలో ఇంకొక 2400తో 3 పవర్ ప్లాంట్లు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉంది. దీని ద్వారా నేను గర్వంగా చెప్పగలుగుతా, పర్మనెంట్ ఉద్యోగాలు కాకపోవచ్చు కానీ కాంట్రాక్ట్ కార్మికులు ఏదైతే కేశవరావులో పనిచేస్తారో ఆ మాదిరిగా మన ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క యువకులకు ఉపాధి కల్పించే కార్యక్రమం చేస్తామని చెప్పి
ఇప్పుడు 2 మండలాలుగా విభజిస్తే అంతర్గా పాలకుర్తాయి. మన దగ్గర ఎల్లంపల్లిలో మన భూములు త్యాగం చేసి యావత్ తెలంగాణకు నీళ్ళు ఇస్తే మన ప్రాంతానికి సుక్క నీళ్ళు రాకపోతే మనం అందరం కలిసి పోరాటం చేసినాం, పాదయాత్ర చేసినాం. గట్టి పట్టుబట్టి గత ప్రభుత్వ 10 సంవత్సరాల్లో కేసీఆర్ని గట్టిగా అడిగినాం. కానీ ఇప్పటిదాకా చుక్క నీళ్ళు ఇవ్వాలి. ఎన్నికల ముందు ప్రతిసారి చెప్పిన నేను ప్రతి పల్లె ప్రాంతాల్లో ఉన్న ప్రతి భూమికి సాగునీరు ఇస్తామని చెప్పి ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నా. 2 నెలల్లో పండల వాగు ప్రాజెక్టు పూర్తి చేస్తాం. 15,000 ఎకరాలకి సాగునీరు తాగునీరు ఇస్తామన్న విషయాన్ని చెప్తా ఉన్నా. అదే మాదిరిగా పాలకుర్తి మిగిలిన గ్రామాలు పాలకుర్తి, తక్కలపల్లి, జీడి నగర్, రాణాపురం, లక్ష్మీ బుకే నాయక్ తాండా, భవనం నాయక్ తాండా, కన్నాల, ఎలకలపల్లి, గుంటూరుపల్లి, రామారావుపల్లి, కొత్తపల్లి, జయ్యారం, పుట్టూరు వరకు మళ్ళీ అటు పోతే అందుగులపల్లి వరకు కూడా ఇంకొక 12 నుంచి 15,000 ఆయకట్టు నీళ్లు ఇవ్వడానికి పాలకుర్తి ఎల్లంపల్లి లిఫ్ట్ ఇచ్చే కార్యక్రమానికి ఇలా ప్రభుత్వంతో మా నాయకుడు శ్రీధర్ బాబు గారి యొక్క సహకారంతో ఇంకొక లిఫ్ట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. హైడ్రాకు సంబంధించిన నీళ్లు అలొకేషన్ కాగానే వచ్చే సంవత్సరం చివరి నాటికల్లా ఈ ప్రాంతానికి కూడా పూర్తి స్థాయిలో 2 పంటలు కాకుండా అదనంగా 3వ పంటకు కూడా నీళ్ళు వచ్చే విధంగా ఏర్పాటు చేసే కార్యక్రమానికి ఈరోజు మేము చాలా బలంగా ముందుకెళ్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ గ్రామాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రత అనేది మనమందరము మన దినచర్యలో భాగంగా పెట్టుకుని ముందుకు సాగాలని ఆజీవన్ జీఎండీ లలిత్ కుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కోల్ మినిస్ట్రీ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలలో సెప్టెంబర్ 16 నుంచి 30 వరకు, అక్టోబర్ 2 నుంచి 31వ తేదీ వరకు స్వచ్ఛత స్పెషల్ కాంపెయిన్ 4.0ను సింగరేణి వ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన కార్యక్రమంలో భాగంగా గురువారం పవర్ హౌస్ లైబ్రరీలో స్వచ్ఛత స్పెషల్ కాంపెయిన్ 4.0ను నిర్వహిస్తూ పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ కార్యక్రమానికి ఆజీవన్ జీఎం డి లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కోల్ మినిస్ట్రీ వారి ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలలో సెప్టెంబర్ 16 నుంచి 30 సెప్టెంబర్ తేదీ వరకు శుభ్రపరచవలసిన కార్యాలయాలు, వాటి సుందరీకరణ, చెత్తను గుర్తించడం, సరైన పద్ధతిలో రికార్డులను భద్రపరచడం, క్లీనింగ్ చేసి భద్రపరచవలసిన పని స్థలాలను, ఆఫీస్ ఫైల్స్ గుర్తించడం, అక్టోబర్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గుర్తించబడిన టార్గెట్లను పూర్తి చేయడం, క్లీనింగ్ ముందు తర్వాత ఫోటోలను తీయడం, వాటి రికార్డ్స్ భద్రపరచాలని వారు సూచించారు. మన పరిసరాలను, మన పని స్థలాలను పరిశుభ్రంగా ఉంచినట్లయితే దేశం కూడా పరిశుభ్రంగా మారుతుందని అన్నారు. అదేవిధంగా మన చుట్టూ ఉన్నవారికి కూడా ఈ స్వచ్ఛత గురించి అవగాహన కల్పించాలని, పరిసరాలలో చెత్త చెదరం పడేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని జీఎం తెలిపారు. అలాగే లైబ్రరీలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు సొంత మెటీరియల్ కావాలని కోరడం జరిగిందని, సింగరేణి సంస్థ ఆ మెటీరియల్ను తొందరలోనే తెప్పించే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. పవర్ హౌస్ కాలనీలో ఉన్న జిల్లా గ్రంథాలయం సంస్థ వారి యొక్క గ్రంథాలయాన్ని సింగరేణి యొక్క బిల్డింగ్లో అమలు జరుగుతున్న గ్రంథాలయాన్ని గమనించడం జరిగింది. చాలామంది యువకులు ఇక్కడ బ్యాంక్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, ప్రిలిమ్స్ వచ్చి మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. అట్లనే వివిధ ఎగ్జామ్స్ కోసం కూడా వారు కొన్ని సౌకర్యాల కోసం అడిగారు. వాటిని తప్పకుండా గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సాబ్ కూడా ఈ ప్రాంత యువత చదువుకోవడానికి, ఉద్యోగాలు సంపాదించడానికి అవసరమైనవి సమకూర్చాల్సిందిగా ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఈ లైబ్రరీని వాళ్ళు గమనించడం జరిగింది. ఇందులో చేసిన వాళ్ళు చాలామంది ఉద్యోగాలు ఎన్నో సంపాదించారు. అట్లనే ఈ ప్రాంత యువతకు నా విజ్ఞప్తి ఏంటంటే ఈ లైబ్రరీ సదుపాయాన్ని ఉపయోగించుకొని
కష్టపడి ఉద్యోగాలు సంపాదించడానికి కృషి చేయాల్సిందిగా కోరుతున్నాం. అట్లే దీనికి కావాల్సిన వసతులు కూడా సింగరేణి తరపు నుంచి కొన్ని అడిగారు. వాటిని కూడా పై అధికారులకు అనుమతితోని ముందుకు తీసుకుపోతామని. ఈ కార్యక్రమంలో ఎస్ఓ2 జిఎం రామ్మోహన్, ఏఐటియుసి సెంట్రల్ సెక్రటరీ కె స్వామి, ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ ఆర్ఎల్లి పోషం, పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు, ఏరియా ఇంజనీర్ దాసరి వెంకటేశ్వరరావు, ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, సర్వే అధికారి ప్రభాకర్, సీనియర్ పిఓ హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. పరిశుభ్రత అనేది మనమందరము మన దినచర్యలో భాగంగా పెట్టుకొని ముందుకు సాగాలని ఆజీవన్ జిఎండి లలిత్ కుమార్ తెలిపారు. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. కార్మికుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుంది ఇంటాక్ అని గుర్తింపు పత్రం సాగుతూ 8 నెలలుగా కార్మికుల సమస్యలను గాలి కొదిలింది ఏఐటియుసి అని ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత గుర్తింపు సంఘం TBGKS రాజకీయ జోక్యంతో సింగరేణి సొమ్మును ఎమ్మెల్యేలకు, ముఖ్యమంత్రులు, మంత్రుల ఇలాకాలో అప్పనంగా దోచిపెట్టిందని ఆరోపించారు. అప్పటి ప్రాతినిధ్య సంఘమైన ఏఐటియుసి కనీసం ప్రతిఘటించడం కూడా చేయలేదని అన్నారు. గత 8 నెలలుగా గుర్తింపు పత్రం పొందకుండానే హోదాను మాత్రం పొందారని, కార్మికుల సమస్యలు వచ్చే వరకు మాత్రం గుర్తింపు పత్రం సాకు చూపారని తెలిపారు. ప్రాతినిధ్య సంఘంగా ఉన్న ఐఎన్టీయూసీ ప్రభుత్వం సాయంతో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తుంటే ఓర్వలేని TBGKS గుర్తింపు సంఘం ఏఐటియుసి రాజకీయ జోక్యమంటూ గగ్గోలు పెడుతున్నాయని ఆరోపించారు. మీలాగా తాము సింగరేణి సొమ్మును దోచిపెట్టడానికి ప్రభుత్వ సాయం కోరడం లేదని, కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి కోరుతున్నామని తెలిపారు. 8 మాసాలుగా గుర్తింపు హోదాని తీసుకోకుండా, గుర్తింపు హోదా రాకుండా, గుర్తింపు పత్రం లేకపోయినా కూడా గుర్తింపు సంఘం హోదాను మాత్రం, అధికారాన్ని మాత్రం అనుభవిస్తూ ఉన్నారు. మరి ఎందుకు గుర్తింపు పత్రం తీసుకోలేదో సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వాళ్ళకే ఉంటుంది. మాకు తెలిసినంత వరకు మాత్రం కేంద్ర ప్రభుత్వం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు 2 సంవత్సరాల కోసం మాత్రమే పెట్టింది. వాళ్ళు 4 సంవత్సరాలు కావాలని చెప్పేసి ఒక పేచీ పెట్టడం మూలాన అటు యాజమాన్యం, గవర్నమెంట్ కూడా గుర్తింపు కార్మిక సంఘం సర్టిఫికెట్ ఇవ్వాలి. సర్టిఫికెట్ ఇవ్వలేదని పోనీ మీరేమన్నా ఊరుకున్నారా అంటే ప్రతి బావి మీద మస్టర్లు పడే మీ నాయకులు మస్టర్లు పడిపోయే కార్యక్రమం నడుస్తూనే ఉంది. మేము గుర్తింపు కార్మిక సంఘం అని చెప్పేసి అధికారుల దగ్గర పెత్తనం చలాయించడం జరుగుతూనే ఉంది. ఏ రకమైనటువంటి కార్మిక సంక్షేమం కోసం కానీ, కార్మిక హక్కులను మాట్లాడడానికి మాత్రం గుర్తింపు సంఘం హోదాలో మీటింగ్లు పెట్టించడం కానీ, ఒక పక్క యాక్సిడెంట్ జరుగుతూ ఉంటే కూడా దాని మీద పట్టింపు లేకుండా ఉన్నటువంటి సంఘం ఏఐటిసి. అది కాకుండా చివరికి గుర్తింపు పత్రం ఇప్పించడానికి కూడా ఐఎన్టీయూసీ ముందుండి రాజకీయ జోక్యం అంటారు దాన్ని. మేము గవర్నమెంట్ సహకారం తీసుకొని గవర్నమెంట్ను క్వశ్చన్ చేసి యాజమాన్యంతో మాట్లాడి సేఫ్టీ టైపార్టియేట్ మీటింగ్ ముందు పెట్టించడం జరిగింది గత నెలలో. అప్పటికి మీకు గుర్తింపు పత్రం లేదు, అయినా కూడా సేఫ్టీ టైపార్టియేట్ మీటింగ్ మాత్రం
అధ్యక్షత మాత్రం మీరే వహించారు. మరి మీకు అధికార పత్రమే లేనప్పుడు, దానికి గుర్తింపు కార్మిక సంఘం హోదా సర్టిఫికెటే లేనప్పుడు దానికి అధ్యక్షత ఏ రకంగా వహించారు? నెంబర్ 1. ఇటు ఏఐటీసీ నాయకులు కూడా చివరికి మేమే ప్రయత్నం చేసి గుర్తింపు కార్మిక సంఘం హోదా కూడా ఇప్పించిన తర్వాత కనీసం ఏదైతే సింగరేణిలో కార్మికుల డిమాండ్లు మాట్లాడాల్సినటువంటి వేదిక స్ట్రక్చర్డ్ మీటింగు, జేసీసీ మీటింగ్లు, జిఎం కమిటీ మీటింగ్లు ఇవి ఉంటాయి. ఆ మీటింగ్లు పెట్టించకుండా రాజకీయ ప్రమేయం అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మా ద్వారా అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా, ఐఎన్టీసీ ద్వారా సింగరేణి కోల్బెల్ట్లో 11 కాన్స్టిట్యున్సీలు ఉంటే 10 కాన్స్టిట్యున్సీలు గెలవడం జరిగింది. గవర్నమెంట్ సహకారం తీసుకుని సింగరేణిని ఏ రకంగా కాపాడాలా, సింగరేణి కార్మిక హక్కులను ఏ రకంగా రక్షించాలనే దాని మీదనే మేము సహకారం తీసుకున్నాం తప్ప దానికి ఉదాహరణే ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా. గతంలో మీరు 5 సంవత్సరాలు గత ఎన్నికలో టీబీజీ గ్యాస్ అధికార సంఘంగా ఉన్నప్పుడు మీరు కూడా ప్రాతినిధ్య సంఘంగా ఉన్నారు. ఆ రోజు వాళ్ళు చేసేటువంటి అకృత్యాల మీద కానీ, వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు కానీ మీరు కూడా ఏమాత్రం కూడా దాన్ని పలకకుండా, వాళ్ళతో మీటింగ్లు పెట్టించకుండా కార్మిక సమస్యలను మేనేజ్మెంట్ దగ్గర చర్చించలేదు. మళ్ళీ ఇప్పుడు గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత కూడా మీరు అధికార పత్రం తీసుకోకుండా మా మీద అనవసరంగా బురద అడుగుతూ ఉన్నారు. మేమైతే ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా మీరు చెప్పారు 30,000 కోట్ల రూపాయలను ఇప్పించేటువంటి ప్రజాప్రతినిధి లేడు, అంతేకాదు మైన్స్ యొక్క వాటి పర్మిట్స్ లేకుండా మైన్స్ డెవలప్మెంట్ గురించి ఏ ప్రజాప్రతినిధి మాట్లాడడం లేదని అన్నారు. మీకు కళ్ళుంటే చెవులుంటే చూడండి. మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారిని తీసుకుని ప్రత్యేకంగా ప్రభుత్వ సహకారంతో నైనీ బ్లాకు గత 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి తట్టడి మట్టి తీయకపోతే, పర్మిట్ రాకపోతే మేము డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని తీసుకెళ్ళి ఆ వరిష్ఠ ముఖ్యమంత్రితో మాట్లాడి దానికి కావాల్సినటువంటి ప్రతిదీ కూడా సాల్వ్ చేసి ఈరోజు బొగ్గు తీసేటువంటి ప్రయత్నం, బొగ్గు తీసేటువంటి ప్రారంభం చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చినాం. అంతకుముందు ఉదయం షిఫ్టులో జీడీకే 1 ఇంక్లైన్లో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీటింగ్ నరసింహారెడ్డి మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగులకు రానున్న 15 రోజుల్లో లాభాల వాటా ఇప్పిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జనక్ ప్రసాద్ అండదండలతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి సింగరేణి యాజమాన్యాన్ని ఒప్పించి ముఖ్యంగా కార్మికుల సొంతింటి కళ నెరవేరుస్తామని, కార్మికునికి సంబంధించిన పెర్క్స్ పై విధించే ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తామని, సింగరేణికి ఈ సంవత్సరం వచ్చిన లాభాలలో వాటాను కార్మికులకు రానున్న 15 రోజుల్లో అందజేస్తామని తెలిపారు. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి దాసు, ఆర్జీవన్ ఉపాధ్యక్షులు కె సదానందం, సెంట్రల్ నాయకులు గడ్డం కృష్ణ, బేబీ శ్రీనివాస్, పి సమ్మయ్య, ఫిట్ సెక్రటరీ జనగమ రాజేశం, మల్లికార్జున్, మండ రమేష్, గుండేటి శ్రీనివాస్, ఏ శ్రీనివాస్, బూర జగన్, గడ్డం వెంకటేశ్వరరావు, టి రాజయ్య, టి ఆంజనేయులు, కె శంకర్, సిరిపురం నరసయ్య, దేవేంద్రాచారి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మానవాళికి శాంతి సందేశాన్ని ఇచ్చిన మహమ్మద్ ప్రవక్త అడుగుజాడల్లో ముస్లింలందరూ నడుచుకోవాలని ముస్లిం మత పెద్దలు సూచించారు. మిలాదున్ నబీ పండగ మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా తన్జిమ్ అల్హే సున్నీత్ వల్ జమాతీ ఆధ్వర్యంలో గురువారం ముస్లింలు గోదావరిఖని పట్టణంలోని జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గోదావరిఖనిలో ర్యాలీ చేపట్టి ఖని చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభా వేదికపై మత పెద్దలు ముస్లిం సమాజానికి శాంతి సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త మహిళలను గౌరవించాలని, తల్లిదండ్రుల పట్ల ప్రేమగా మెదలాలని బోధించారని తెలిపారు. ఉగ్రవాదానికి మహమ్మద్ ప్రవక్త బద్ద వ్యతిరేకి అని తెలిపారు. సోషల్ మీడియా వేదికగా మహమ్మద్ ప్రవక్తపై వస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని తెలిపారు. మహమ్మద్ ప్రవక్త శాంతిని, ప్రేమను కోరుకున్నారని తెలిపారు. ఈరోజు సమస్త గోదావరిఖని ఇక్కడ జమాయి ఒక ర్యాలీని తీసి ఇక్కడ జమాయి సభను జరుపుకుంటున్నారు. అసలు ఎందుకు అని అంటే ఈరోజు ఒక మహర్షి పుట్టినరోజు. ఆ మహర్షి ఎవరు అంటే చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ 1948 జరిగింది. యావత్ ప్రపంచ పెద్దలు అక్కడ జమై ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమిటి అంటే బ్లాక్ మరియు వైట్, నల్ల మరియు తెల్ల మధ్య, నల్ల స్కిన్ మరియు తెల్ల స్కిన్ ఉన్న వాళ్ళ మధ్య ఏం వేరియేషన్ చేయొద్దు, అందరినీ సమానంగా చూడాలని చెప్పి 1948లో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నిర్ధారించింది. కానీ మీకు నేను తెలియజేయవలసిన విషయం ఏమిటంటే ఈ విషయాన్ని బ్లాక్ మరియు వైట్ ఉన్న ఈ స్కిన్ తో ఉన్న పీపుల్ని వేరియేట్ చేయొద్దని చెప్పి ఈ విషయాన్ని 1400 సంవత్సరాల క్రితం చెప్పిన ఆ మహర్షి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. మరియు ఈరోజు మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు ఒక
ఇచ్చారు, బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి. లేదండి, మేము ఒప్పుకుంటాం దానికి. కానీ ఆ స్లోగన్ ఇప్పుడు కాదు, 1400 సంవత్సరాల క్రితం మహర్షి అయిన మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు గారు ఇచ్చారు. ఏమన్నారు? మీ ఇంట్లో 3 పాపలు పుడితే వాళ్ళను పెంచి పోషించి వేరే ఇంటికి కైవసం చేయండి, పెళ్లి చేసి కైవసం చేయండి, మీరు స్వర్గానికి వెళ్తారు. ఈ విషయాన్ని చెప్పింది మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 1400 సంవత్సరాల క్రితం. మరియు తల్లి పాదాల క్రింద స్వర్గం ఉందని చెప్పి యావత్ ప్రపంచంలో చెప్పిన మహర్షి ఇక్కడే ఆయన మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. టెర్రరిజం గురించి ఏమి చెప్పారంటే, ఒక్క మానవ ప్రాణాన్ని తీసిన, అనవసరంగా ఒక్క మానవ ప్రాణాన్ని తీసిన యావత్ మానవత్వాన్ని చంపినట్టే అని చెప్పిన ఒకానొక మహర్షి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అయితే అలాంటి గొప్ప వ్యక్తి యావత్ ప్రపంచంలో ఒక బ్రహ్మాండమైన పని చేసిన అలాంటి ప్రవక్త గురించి, శాంతిని, ఇస్లాంను, భగవంతుని యొక్క మెసేజ్ను ఈ ప్రపంచానికి పంపించిన ఒక మహర్షి గురించి ఈరోజు మేము పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ జమ అయ్యాము. అయితే ఆయన కేవలం మానవానికే కాదు, ఆయన జంతువులకు, వృక్షాలకు, ప్రతి వాటి రైట్స్ని ఆయన ఈ ప్రపంచానికి తెలియజేసిపోయాడు. నాట్ ఓన్లీ హ్యూమన్ రైట్స్ బట్ ఆల్సో యానిమల్ రైట్స్, but also all the rights which are belong to this mankind. He explained it perfectly and entire world is enjoying his religion. So that is why we accepted Islam. And దీని తరపున మేము చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ఇస్లాం గురించి మీరు తెలుసుకోండి. ప్రస్తుతం సోషల్ మీడియాలో కానివ్వండి, వాట్సాప్ యూనివర్సిటీలో కానివ్వండి, మీ వద్దకు చాలా మెసేజ్ వస్తూ ఉంటాయి ఇస్లాంకు అగేన్స్ట్గా. అది కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి ఇస్లాం మీద. గోదావరికని పట్టణంలో సున్నతుల్ తాజిన్ గోదావరికని ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి నేతలు చిన్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క భక్త జన్మదిన వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ప్రవక్త జీవిత చరిత్రను కనుక మనం తెలుసుకుంటే, ప్రవక్త చెప్పినటువంటి విషయాలను యువకులు ఆచరిస్తే ప్రపంచం మొత్తం కూడా శాంతియుతంగా ఉంటుంది. ప్రవక్త యొక్క చెప్పినటువంటి విషయాలను మనందరం గ్రహిస్తే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది. కనుక అందరూ కూడా ప్రవక్త అడుగుజాడలలో నడిచి ఆయన చెప్పినటువంటి సూక్తులను ఆచరిస్తే సమాజం సుభిక్షంగా ఉంటుందని ఈ రకంగా సందేశం ఇస్తున్నాం. ఈ కార్యక్రమంలో తన్జిమ్ గౌరవ అధ్యక్షులు మహమ్మద్ షరీఫ్, షేక్ అజయ్, ఉపాధ్యక్షులు న్యాయవాది ఉమర్, గులం సాబ్రీ, కోశాధికారి మహమ్మద్ మున్వీర్, సంయుక్త కార్యదర్శులు గౌస్ బేగ్, కలీం సాబ్రీ, కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ రఫీక్, నాయకులు నాజిముద్దీన్, షాన్వాజ్, షరీఫ్, అజీ అలీ, రియాజ్, హుస్సేన్, మునావర్ అలీ, సర్వర్, సత్తర్, జాకిర్ మిర్జా, ముజీబ్, గయాజ్ అలీ, నజీం, ముజీం, ఉమర్, హసీం, జానీ, రియాజ్, వివిధ ముస్లిం కమిటీల అధ్యక్షులు షేక్ అలీ, రియాజ్ బేగ్, సయ్యద్ జానీ, ఖసీం, హామీం బేగ్, సర్వర్ హుస్సేన్, మౌలానా బద్రుద్దీన్, మౌలానా హబీబుల్ రెహమాన్, మౌలానా అక్బర్, మీర్ జాకిర్, లిఖాయత్ అలీ బేగ్, ముబీన్, గౌస్, అస్లం, పూర్ణన్, అజ్మిద్ బేగ్, సర్దార్, బాజీ, అగ్రతాజ్, ఫయాజ్, మెయిన్, ఖాజా హుస్సేన్, ఖాజా గైసుద్దీన్, మహమ్మద్ అఫ్రీద్, చిస్తి తదితరులు పాల్గొన్నారు. ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీపై ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే తన్వీర్దర్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం గోదావరిఖని మున్సిపల్ టీ జంక్షన్ వద్ద కాంగ్రెస్ పార్టీ గోదావరిఖని పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాస్తారోకో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు మున్సిపాలిటీ టీ జంక్షన్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజు రహదారిపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ మోదీ డౌన్ డౌన్ అంటూ నినదించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల చర్యను ప్రతిఘటిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
రాస్తారోక అనంతరం రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ మాట్లాడుతూ భారతదేశంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం జోడో యాత్ర ద్వారా దేశమంతా పర్యటించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న రాహుల్ గాంధీ పైన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీ నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ అన్ని పార్టీల మన్ననలు పొందుతున్నారని, అలాంటి నాయకునిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకునే ప్రసక్తి లేదని, బీజేపీ నాయకులు ఆఫీసులను ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రతిపక్ష నేతగా 10 సంవత్సరాల నుంచి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికే ధ్యేయంగా పనిచేస్తూ ప్రభుత్వాల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడి వలె పనిచేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని, దీనికి బాధ్యత వహిస్తూ హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాహుల్ గాంధీ మీద చేసిన నాలుక కోస్తా అని బీజేపీ నాయకులు ఎవరైతే చేశారో అది ప్రపంచంలో ఏ ఒక్కరూ మెచ్చరు. ఇలాంటి మాటలు మాట్లాడుతున్న బీజేపీ నాయకులని మరి మోడీ గారు ఒక ప్రధానమంత్రిగా ఉండి, భారతదేశానికే ప్రధానమంత్రిగా ఉండి ఆయన ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇదేనా నేర్పించేది? ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రి అయి ఉండి రాహుల్ గాంధీ గారిని 30 లక్షలు ఇస్తే నాలుగో కోసి తీసుకొని 30 లక్షలు ఇస్తానడంలో ఆంతర్యం ఏమిటి? అంటే ప్రజలని మభ్యపెడుతున్నారా? ప్రజలని ఉసిగొల్పుతున్నారా? ఇలాంటి దానికి ఖచ్చితంగా మోడీ గారే, మన ప్రధానమంత్రి గారే ఎవరైతే మాట్లాడినారో వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి కేసు పెట్టవలసిందిగా మేము మా రామగుండం ప్రజల తరఫున కోరుకుంటున్నాము. ఇట్లాంటి మాటలు బీజేపీ సీనియర్ నాయకులై ఉండి ఇట్లాంటి మాటలు మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ప్రజలకు మేము చెప్పేది ఏమంటే, ఏ పార్టీకి ఇబ్బంది లేకుండా అన్ని పార్టీలు కలిసి వచ్చి ఎవరైతే మాట్లాడినారో వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి ఖచ్చితంగా వాళ్ళని జైల్లో వేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ మహంకాళి స్వామి, కాల్వ లింగస్వామి, బొమ్మక రాజేష్, మాదబైన రవికుమార్, పాతపల్లి ఎల్లయ్య, దీటి బాలరాజు, పెద్దెల్లి ప్రకాష్, గట్ల రమేష్, ఎండి యాకూబ్, సాయి, నాయని ఓదేలు, ఉల్లంగుల రమేష్, సుతారి లక్ష్మణ్ బాబు, మోహిత్ సన్నీ, అనుమ సత్యనారాయణ, మాలెం మధు, కౌటం సతీష్, దాసరి సాంబమూర్తి, రాజు, ధూళికట్ట సతీష్, ఆడిపు రవి, గోపగండి సతీష్ గౌడ్, డిష్ సదానందం, వరలక్ష్మి, కోపుల శంకర్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా ట్రిబుల్-సి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఇందిరానగర్ ఏరియాలోని పాత కోళ్ల ఫారం నందు రహస్యంగా నిర్వహిస్తున్న పేకట స్థావరంపై రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. 30,000 రూపాయల నగదు, 7 సెల్ ఫోన్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి రామగుండం పోలీస్ కమిషనరేట్, మంచిర్యాల జిల్లా ట్రిబుల్-సి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఇందిరానగర్లో ఏరియాలోని పాత కోళ్ల ఫారం నందు రహస్యంగా డబ్బులు పందెం పెట్టి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ సిబ్బందితో కలిసి పేకాట స్థావరం పైన రైడ్ చేసి 9 మంది పేకట్ట రాయిలను అదుపులోకి తీసుకుని 30,970 రూపాయల నగదు, 7 సెల్ ఫోన్లు, పేక ముక్కలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్
గుండె వైద్య నిపుణురాలు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమని, బడుగు బలహీన వర్గాలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని రామగుండం 11వ డివిజన్ కార్పొరేటర్ పెద్దల్లి తేజస్విని ప్రకాష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన విధంగా మహిళలకు తోడుగా అండగా నిలిచేందుకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశానుసారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్లో లబ్ధిదారులకు కార్పొరేటర్, యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ పెద్దల్లి తేజస్వి ప్రకాష్ అర్హత పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన నిలిచే ప్రభుత్వమని తెలుపుతూ రానున్న రోజుల్లో ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తారని తెలిపారు. ఇప్పటికే గృహజ్యోతి, ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య బీమా 10 లక్షలు అమలు చేశామని, రామగుండం నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రతి పథకాన్ని అమలు పరుస్తారని పెద్దల్లి తేజస్వి ప్రకాష్ తెలిపారు. మరి ఈరోజు 11వ డివిజన్లో ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆదేశానుసారము గ్యాస్ సబ్సిడీ అందజేయడం జరుగుతుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వము 5 గ్యారంటీలని చెప్పి మరి ఈరోజు ప్రతి ఒక్క పథకాన్ని కూడా అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. మరి అందులో గృహజ్యోతి, అదేవిధంగా ఈరోజు సబ్సిడీ, గ్యాస్ సబ్సిడీ, అదేవిధంగా బస్సులో ఉచిత ప్రయాణము, 10 లక్షల ఆరోగ్య బీమా, అదేవిధంగా ఇంకా మిగతా పథకాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా అమలు చేసే దిశగా రేవంత్ రెడ్డి గారి హయాంలో మరి మక్కన్ సింగ్ గారి నాయకత్వంలో ఈరోజు ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. మరి అహర్నిశలు కూడా రామగుండం యొక్క ప్రయోజనం కోసము, రామగుండం యొక్క డెవలప్మెంట్ కోసము నిరంతరం కృషి చేసే మక్కన్ సింగ్ రాష్ట్ర నాయకత్వంలో మరి ఈరోజు ప్రజలకు కూడా ప్రతి ఒక్క పథకాన్ని అందేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వము పనిచేస్తుంది. ఈ కార్యక్రమంలో ఆర్పి సరోజనతో పాటు అధిక సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ 2023-24 సంవత్సరం సాధించిన వాస్తవ లాభాలను యాజమాన్యం ఇంకా ప్రకటించకపోవడం బాధాకరమని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి అన్నారు. సింగరేణి యాజమాన్యం వాస్తవ లాభాలను ప్రకటించి కార్మికులకు 35 సహాయం లాభాల వాటా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గురువారం టీబీజీకేఎస్ శ్రేణులు ఆర్జీవన్ జీఎం కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జీఎం కార్యాలయం ముందు బైఠాయించి లాభాల వాటా ప్రకటించాలని నినదించారు. సింగరేణి లాభాలను వెంటనే, సింగరేణి లాభాలను వెంటనే, యాజమాన్యం మొండి వైఖరి, యాజమాన్యం మొండి వైఖరి, సింగరేణిలో రాజకీయ జోక్యం నశించాలి, సింగరేణిలో రాజకీయ జోక్యం నశించాలి, సింగరేణిలో రాజకీయ జోక్యం నశించాలి, సింగరేణిపై ఎమ్మెల్యేల పెత్తనం, సింగరేణిపై ఎమ్మెల్యేల పెత్తనం, సింగరేణిపై ఎమ్మెల్యేల పెత్తనం, సంఘం తెలంగాణ బొగ్గుగారి కార్మిక సంఘం, తెలంగాణ బొగ్గుగారి కార్మిక సంఘం, తెలంగాణ బొగ్గుగారి కార్మిక సంఘం, సింగరేణి యాజమాన్య మొండి వైఖరి, సింగరేణి యాజమాన్య మొండి వైఖరి, జాప్యం లేకుండా లాభాల వాటను వెంటనే. ఈ సందర్భంగా మిరియాల రాజిరెడ్డి మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి కార్మికులకు 35% లాభాల వాటా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లాభాల వాటా తామే సాధిస్తామని గొప్పలు చెప్పుకునే గుర్తింపు సంఘం ఏఐటీయూసీ 5 నెలల నుంచి యాజమాన్యం లాభాలను ప్రకటించకుండా తాత్సారం చేస్తుంటే ఏమి చేస్తుందని ప్రశ్నించారు. సింగరేణి యాజమాన్యం వెంటనే లాభాలను ప్రకటించి కార్మికులకు 35% లాభాలను పంచాలని డిమాండ్ చేశారు. ఆర్థిక సంవత్సరం గడిచి 5.5 నెలలు గడిచినప్పటికి కూడా ఇప్పటికీ వాస్తవ లాభాలు ఏంటి అనేటువంటిది తెలియకపోవడం అనేది, తెలుపకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అందుకే సింగరేణి కార్మిక వర్గం అంతా ఆందోళనకరంగా ఉన్నది. దీంట్లో మరి రాజకీయ జోక్యం ఉన్నదా, యాజమాన్య తప్పిదం ఉన్నదా, లేకపోతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నదా, శాప్ ప్రాబ్లం ఉన్నదా, లెక్కలు తీయడంలో ఏంటి ఇబ్బంది అనేటువంటిది ఇప్పుడు కార్మికులు అర్థం చేసుకోలేకపోతున్నారు. రెండవది, ఈరోజు గెలిచినటువంటి గుర్తింపు సంఘం అయితేంది, ప్రాతినిధ్య సంఘం అయితేంది, దానిపైన మాట్లాడినటువంటి సందర్భాలు లేదు, ఇప్పటి వరకు ప్రకటించినటువంటిది లేదు, దాని మీద ఆందోళన కార్యక్రమాలు చేపట్టినటువంటిది లేదు. ఈరోజు కొత్త కాదు, 98-99 ఆర్థిక సంవత్సరం నుంచి మొదలైనటువంటి లాభాల వాటా ఈ సంవత్సరం ఇప్పటి వరకు కూడా ప్రకటించలేదు. గత సంవత్సరం ఎన్నికలను ప్రకటించినటువంటి సందర్భంలో ఆ కోడ్ ఉన్నప్పటికి కూడా లాభాల వాటాను చెల్లించాలని కోర్టు ద్వారా చెప్పించి యాజమాన్యంతో
దసరా కంటే ముందే పంచి ఇచ్చినటువంటిది కూడా మనం చూసాం. ప్రతి సంవత్సరం కూడా పెంచుకుంటూ వచ్చినటువంటిది కూడా చూసాం. ఈ 13 ఏళ్లలో వాళ్ళు 6% పెంచితే మనం 16% నుంచి తెలంగాణ రాకముందు 2% పెంచుకొని, తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ 14% పెంచుకొని ఈరోజు 32% తెచ్చుకున్నాం. అందుకే కార్మికులంతా ఎదురు చూస్తున్నారు. 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినాం, 69.75 మిలియన్ టన్నుల రవాణా చేయగలిగినాం, 37,000 కోట్ల టర్నోవర్ ఇచ్చినాము, బ్రహ్మాండంగా 4,000 కోట్ల కంటే పైగా ఈరోజు లాభాలు వస్తాయని అనుకున్నాం. మా పిల్లల ఫీజులకు చదువులకు వస్తాయి అనుకున్నాం, లేదా విదేశాలకు పోయేటువంటి పిల్లల చదువులకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. ఇలాంటి సందర్భం అయితే దసరాను గొప్పగా జరుపుకోవడానికి ఉపయోగపడతాయి అని అనుకుంటే ఈరోజు ఇప్పటి వరకు కూడా లాభాలను ప్రకటించకపోవడం వలన ఈ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మొన్న సెప్టెంబర్ 2న అన్ని బావుల మీద డిపార్ట్మెంట్ల మీద వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు GM ఆఫీసులో ఇచ్చడం, ఇప్పటికి కూడా స్పందించకపోతే యాజమాన్యం వాస్తవ లాభాలను ప్రకటించకపోతే ఆ తర్వాత సింగరేణి యాజమాన్యం ప్రభుత్వానికి తెలిపి లాభాల వాటను కూడా ప్రకటించాలి. అది ప్రకటించకపోతే త్వరలోనే మరొక కార్యాచరణ హైదరాబాద్లో కానీ కొత్తగూడెంలో కానీ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం చేపడుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో TBGKS నాయకులు మాదాస రామ్మూర్తి, వడ్డేపల్లి శంకర్, నూనె కొమరయ్య, పార్లపల్లి రవి, చల్ల రవీందర్ రెడ్డి, రొడ్డ సంపత్, BRS నాయకులు గాడం విజయ, సంధ్యారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ 42 సర్వే నెంబర్లో అక్రమంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే మార్గంలో సింగరేణి కార్మిక సంఘం నాయకుడు ఢీకొండ అన్నయ్య భవనాన్ని నిర్మించారు. గత BRS హయాంలో సింగరేణిలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకునిగా కొనసాగారు. అదే సమయంలో నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములపై పరిరక్షణపై చర్యలు చేపట్టింది. నస్పూర్ పరిధిలో 42 సర్వే నెంబర్లో 102 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇప్పటికే 42 సర్వే నెంబర్లో ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమంగా భవనాలు వెలిశాయి. 42 సర్వే నెంబర్లో అక్రమంగా ఇల్లు నిర్మించిన యజమానులకు మున్సిపల్ అధికారులు నోటీసులు అందజేశారు. సింగరేణి కార్మిక సంఘం నాయకుడు నిర్మించిన బహుళ అంతస్తుల భవనానికి కూడా అధికారులు నోటీసులు అందజేశారు. ఇప్పటికే 3 సార్లు నోటీసులు యజమాని ఢీకొండ అన్నయ్యకు అందజేసినా కూడా స్పందించకపోవడంతోనే కూల్చివేయడం జరిగిందని అధికారులు తెలిపారు. భవనాన్ని కూల్చివేయడం కోసం ఉదయం 6 గంటలకు అధికారులు రంగంలోకి దిగారు. ముందుగా యజమాని అన్నయ్యతో పాటు కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్ కు తరలించి కూల్చివేత ప్రారంభించారు. కూల్చివేసే సమయంలో సామాన్య ప్రజలను ఎవరిని అనుమతించలేదు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య 8 గంటల పాటు శ్రమించి అధికారులు బహుళ అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేశారు. 42 సర్వే నెంబర్లో నిర్మించిన ఇతర అక్రమ నిర్మాణాలపై కూడా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. సర్వే నెంబర్ 40లో ఆయనకు డాక్యుమెంట్ ఉంది, కానీ కన్స్ట్రక్షన్ అనేది గవర్నమెంట్ సర్వే నెంబర్ 42లో కట్టడం జరిగింది. దీనికి సంబంధించి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డిస్మెంటల్ చేస్తున్నాం, నోటీసులు ఇచ్చినాం. 2022 నుండి కూడా ఆయనకు నోటీసులు సర్వ్ అయినాయి. రీసెంట్గా కూడా 15 డేస్ బ్యాక్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ 42 సర్వే నెంబర్లో 42 సర్వే నెంబర్లో అక్రమంగా కట్టిన ఎలాంటి అన్నయ్యకు మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నాడు. కాకపోతే 40 సర్వే నెంబర్లో పర్మిషన్ ఇచ్చేది. కన్స్ట్రక్షన్ మాత్రము ప్రజెంట్ ఉన్నది 42 సర్వే నెంబర్లో ఉంది. దీనికి సంబంధించి రెవెన్యూ వాళ్ళకు కూడా మేము లెటర్ పెట్టి సర్వే చేయించడం జరిగింది. MRO గారు కూడా 42 సర్వే నెంబర్లో కన్స్ట్రక్షన్ ఉంది అని మన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ 40 సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది. ఆయన 42లో కట్టాడు. ఇటు విషయం ఆయన కూడా మేము నోటీసుల ద్వారా ఆల్రెడీ గతంలోనే తెలియజేసాం. అయినా కానీ ఆయన ఆగకుండా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఆ కన్స్ట్రక్షన్ ఇప్పుడు కూలగొట్టడం జరిగింది. 42లో ఉంది ఇది ఇప్పుడు, కానీ 40 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది వాళ్ళకి. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పాలకుర్తి ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. పవర్ హౌస్ కాలనీలో స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 4.4 ప్రారంభించిన ఆజీవన్ GM డి లలిత్ కుమార్.
చిత్తశుద్ధితో పనిచేస్తుంది ఇంటాక్. గుర్తింపు పత్రం సాగుతూ 8 నెలలుగా కార్మికుల సమస్యలను గాలికి వదిలేసింది ఏఐటీయూసీ. ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి వెల్లడి. ప్రపంచ మానవాళికి శాంతి సందేశాన్ని ఇచ్చిన మహమ్మద్ ప్రవక్త అడుగుజాడల్లో ముస్లింలందరూ నడుచుకోవాలి. ముస్లిం మత పెద్దల సూచన. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే తన్వీర్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ గోదావరిఖని మున్సిపాలిటీ జంక్షన్ వద్ద రాస్తారోకో దిష్టిబొమ్మ దగ్ధం చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు. పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి. పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకొని 30,970 రూపాయల నగదు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం. మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం. అర్హత పత్రాలను లబ్ధిదారులకు అందజేసిన కార్పొరేటర్ పెద్దెల్లి తేజస్విని ప్రకాష్. సింగరేణి లాభాలను ప్రకటించి వెంటనే కార్మికులకు 35% వాటా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆర్జీవన్ జీఎం కార్యాలయం ముందు ధర్నాకు దిగిన టీబీజీకే శ్రేణులు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.